హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేను మీ కవిత. వెల్కమ్ బ్యాక్ టు హనీ అమ్ము 2829 యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మనకు జలుబు అయినప్పుడు, సర్ది అయినప్పుడు కూడా వేసుకొని తింటే వేడి వేడి అన్నంలో సూపర్ ఉంటుందండి. ఇప్పుడు వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దామండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టి పల్లీలు ఇలా వేయించుకోవాలండి. మనము గంటెతో అటు ఇటు కలుపుకుంటూ వేయించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. పల్లీని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంతసేపు దూరగా వేయించుకోవాలండి. చూసారా, కొంచెం కలర్ చేంజ్ అయింది పల్లీలు. మాడకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి. ఇగో పొట్టు పోయేంతసేపు చూసారా, ఇలా పొట్టు అనేది ఈజీగా రావాలండి. ఇప్పుడు పల్లీలు అనేవి మనకు కరెక్ట్గా కుక్ అయినట్టు. ఇప్పుడు ఆ పల్లీని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇదే గిన్నెలో ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు వేసుకున్నప్పుడే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎండుమిరపకాయలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంతసేపు గంటెతో కలుపుకుంటూ అటు ఇటు ఇది చేసుకోవాలండి. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ ఇది చేసుకోవాలండి ఎండుమిరపకాయల ప్రాసెస్. ఎందుకంటే ఎండుమిరపకాయలు అనేవి తొందరగా మాడుతాయి. మాడకుండా గంటెతో కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని ఒకసారి అటు ఇటు కలిపేసుకోవాలండి. చూసారా, మనకు ఎండుమిరపకాయల కలర్ అనేవి కొంచెం చేంజ్ అయినాయి. చూడండి, ఇప్పుడు మనకి మంచిగా కలర్ చేంజ్ అయినాయి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. కొంచెం ఇవి చల్లారనివ్వాలి. ఇప్పుడు పల్లీల మీద పొట్టు మొత్తం తీసేసి ఇలా నూరుకోవాలండి. మెత్తగా నూరాలి పల్లీల్ని. ఇలా మెత్తగా నూరిన చూసారా, పల్లీలు ఇలా మెత్తగా నూరేసినాము. ఇప్పుడు దీంట్లో ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు వేసుకున్నప్పుడే మనము సాల్ట్ కూడా వేసుకోవాలి. అప్పుడే ఎండుమిరపకాయలు అనేవి మంచిగా వస్తాయి. సాల్ట్ వేసుకొని దంచేసుకోవాలండి. చూసారా, ఇట్లా దంచేసుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లో మనము ముందుగానే పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి ఉంటుంది కదండి, నేను దీంట్లో ఒక వెల్లుల్లి మొత్తం వేసేసుకుంటున్నానండి. ఇలా వెల్లుల్లి వేసుకొని వెల్లుల్లి మొత్తం కారంకు పట్టేలా దంచేసుకోవాలి. చూసారా, కారంకి పట్టేలా దంచేసుకున్నాం. టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఆహా, అమృతం లెక్క ఉందండి వెల్లుల్లి కారం. మీరు కూడా ఇలా ట్రై చేసి తినండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఒంట్లో బాగలేనప్పుడు, జలుబు దగ్గు అయినప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు ఇలా వెల్లుల్లి కారం చేసుకొని తినండి. సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నా కామెంట్లో చెప్పండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వేడి వేడి అన్నంలో ఇలా అన్నం వేసుకొని పైన వెల్లిపాయల కారం ఇలా చల్లుకొని, నేనైతే ఇట్లా అన్నం పైన చల్లేసుకుంటున్నానండి వెల్లిపాయ కారం. అట్లా తినడమే నాకు ఇష్టం. నేను నెయ్యి తినానండి, అందుకోసం నేను నెయ్యి వేసేసుకోవట్లేదు. నెయ్యి తినేటోళ్ళు నెయ్యి వేసుకోవచ్చు. చూసారా ఎలా కనిపిస్తుందో ఎల్లిపాయ కారం అన్నం. ఈ అన్నాన్ని కొంచెం కొంచెం కలుపుకొని తింటే సూపర్ ఉందండి. ఏ చికెన్ మటన్ కూడా మనకు పనికిరావు, అంత బాగుంది. మీరు కూడా ట్రై చేసి తినండి. సూపర్ టేస్ట్ ఉంది. అలాగే పోతూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.